టీడీపీ కార్యకర్త ఆర్ రమేష్ అనేటువంటి వ్యక్తి మరి ఆ బాలికను అనుసరించి మరి అడవిలోకి మరి ఆ బాలికను మరి తీసుకెళ్ళి చేర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల అంటే ఈ నెల 2వ తారీఖున ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఒక తండ్రికి 10 మంది సంతానం ఉంటే అదే నియోజకవర్గంలో కుప్పానికి పక్కనున్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళి ఆ తండ్రి తన బిడ్డలతో ఒక రైతు దగ్గర పని చేసుకుంటూ బిడ్డలను చాక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ కూలీ నాలి చేసుకునేటువంటి వ్యక్తి ఆ రైతు దగ్గర పని చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క బిడ్డల్లో ఒకరైనటువంటి ఒక బాలిక 12 ఏళ్ల బాలిక మరి ఆ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి మేకల్ని గేదెల్ని మరి పొలానికి తీసుకెళ్తున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఒక యువకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త అయినటువంటి ఒక వ్యక్తి అంటే ఆ పక్కన ఉన్నటువంటి గిడ్డగానిపేట గ్రామానికి చెందినటువంటి టీడీపీ కార్యకర్త ఆర్ రమేష్ అనేటువంటి వ్యక్తి మరి ఆ బాలికను అనుసరించి మరి అడవిలోకి మరి ఆ బాలికను మరి తీసుకెళ్ళి చేర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అత్యంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలోని ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఆ కేసుని మాఫీ చేసేందుకు పెద్దల సమక్షంలో ఆ బాలిక తండ్రిని పిలిపించి అందరూ రాజీ చేసుకునేందుకు గాను ₹1,00,000 ఒప్పందం చేసుకొని 20,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ బాలిక యొక్క తండ్రిని బలవంతంగా ఒప్పించి రాజీ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా 20,000 ₹1,00,000 కానీ 20,000 అడ్వాన్స్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సమాచారం పోలీసులకి తెలిసి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. దీంతో నిందితుడైనటువంటి రమేష్ కూడా పరారవ్వడం జరిగింది. ఏదైతే ఇదే నిందితుడు రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులతోటి తీయించుకున్నటువంటి ఫోటోలు కూడా ఫేస్బుక్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే తొలగించడం కూడా జరిగింది. అది అలా ఉంటే ఇటీవల కాలంలో సనాతన ధర్మ పరిరక్షకుడునని తనకు తాను ప్రకటించుకొని మరి వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో ఒక బాలిక మరి బజార్లో వెళ్తుండగా అదే ఊరికి సంబంధించినటువంటి మాజీ కౌన్సిలరు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలైనటువంటి అధ్యక్షురాలి భర్త మరి ఆ అమ్మాయిని చెరపట్టి మరి అడ్రస్ చెప్పమని ఒక పేపర్ ఇచ్చి ఆ అడ్రస్ చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా పేపర్ చూస్తున్నటువంటి బాలిక మీద మత్తుమందు చల్లి ఆటోలో తీసుకెళ్ళి ఊరు బయటికి తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్ దగ్గర మరి ఆ అమ్మాయిని చెరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏది చేసినా చెల్లుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మర్డర్లు మానభంగాలు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదు అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. మహిళలు ఉద్యోగానికి పోయినా లేదా రోడ్ల మీదకి పోయినా బజారుకి వెళ్ళినా
లేదా ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నది అనేటువంటి మాట వాస్తవం. కానీ ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మనం ఒక్కసారి గమనిస్తే దిశ యాప్ అనేటువంటిది పెట్టి మరి ఎక్కడ అన్యాయం జరిగినా మరి ఎక్కడ మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా దిశ యాప్ ద్వారా వెంటనే పోలీసులు స్పందించి వాళ్ళకి రక్షణ కల్పించడం, మరి ఎవరైతే బాధ్యులు ఉన్నారో మరి ఎవరైతే ఇలా కొన్ని సంఘటనలకు ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేటువంటిది పోక్సో చట్టాన్ని తూచా తప్పకుండా అమలు పరిచినటువంటి పరిస్థితుల గత 5 సంవత్సరాలు ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దిశ యాప్ స్థానంలో శక్తి యాప్ అనేటువంటిది ప్రవేశపెట్టి ఘనంగా ప్రారంభించారే కానీ ఏ ఒక్కరికి కూడా రక్షణ కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేదని గట్టిగా నేను చెప్పదలుచుకున్నా. ఈరోజు దిశ యాప్ నుంచి శక్తి యాప్కి మొక్కుబడిగా పెట్టి ప్రారంభోత్సవాలు చేశారే కానీ మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు ఈ కూటమికి అనేటువంటి మాట వాస్తవం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని పెట్టారు అనేటువంటి అక్కసుతో మరి హడావుడిగా మరి వీళ్ళు శక్తి యాప్ని ప్రవేశపెట్టడం తప్పితే మహిళలకు సంబంధించి ఎక్కడ రక్షణ లేదు. ఈ మహిళలకి రక్షణ కల్పించడం లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అనేక చర్యలు చేస్తూ ఉంది. ఒక మాటతో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది, అదేవిధంగా మద్యం ఏరులై పారుతూ ఉంది. ఈ రెండు ఎప్పుడైతే నిరోధిస్తారో మరి క్రైమ్ రేటు కూడా తగ్గే అవకాశం ఉంది, మహిళలకు కూడా మరి రక్షణ అనేటువంటిది కలుగుతుందని నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఏదైతే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు అయితేమి చంద్రబాబు నాయుడు గారు అయితేమి అనేక సందర్భాల్లో మహిళల రక్షణ కోసం పాటు పడతామని చెబుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళల్ని కన్నెత్తి చూడాలంటే కూడా మరి ధైర్యం ఉండకూడదు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను మహిళలకు ఇబ్బంది కలిగితే అనేటువంటి మాటలు మాట్లాడారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ శూన్యం. మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని తప్పితే కేవలం ప్రకటనలకే పరిమితం అవుతా ఉంది, ప్రచారాలకే పరిమితం అవుతున్నారు తప్పితే మహిళల విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని నేను చెప్పదలుచుకున్నాను.